హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురూజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం సీస్ అండ్ బార్డరింగ్ కంట్రీస్‌ని ఎలాగా సింపుల్ లాజికల్ ట్రిక్స్‌తో గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. 2 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ నేను చెప్తాను. కోడ్ వర్డ్ కూడా చెప్తాను. లేదంటే లాజికల్ ట్రిక్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది నచ్చితే అలా గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి ఈ టాపిక్ మీద వీడియో చేయమని చెప్పారు. సో, వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఈ వీడియో మీకోసం. సో, ఫస్ట్ మనం కాస్పియన్ సీ గురించి తెలుసుకోబోతున్నాం. కాస్పియన్ సీ బోర్డరింగ్ కంట్రీస్ ఏంటేంటి? టర్కమెనిస్తాన్, అజర్బైజాన్, రష్యా, ఇరాన్, కజకస్తాన్. ఈ 5 ఇంపార్టెంట్ కంట్రీస్ ఏమంచో బోర్డరింగ్ కంట్రీస్. దేశీకి కాస్పియన్ సీ యా కాస్పియన్ సీ ఏదోని. ఓకే. సో, ట్రిక్‌తో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ట్రిక్ ఏంటంటే తారీఖ్. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందనుకోండి, ఆ తారీఖు గురించి మనం ఏం చేస్తాం? కాస్తాం. ఏదైనా ఫెస్టివల్, పొంగల్, మన పండుగొస్తుంది. జనవరి గురించి మనం ఏం చేస్తాం? కాస్తాం. సో, కాస్తాం. దేని గురించి? ఇంపార్టెంట్ ఈవెంట్ తారీఖు గురించి. సో, టీతోనేంటి? టర్కమెనిస్తాన్, ఏతోని అజర్బైజాన్, ఆర్‌తోని రష్యా, ఐతోని ఇరాన్, కేతోని కజకస్తాన్. ఓకే. ఇదొక టైపు కోడ్ వర్డ్ ట్రిక్. ఇంకో విధంగా మీకు ట్రిక్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అది కూడా నచ్చితే గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. కాసేపు బీచ్‌కి వెళ్దామని చెప్పుకున్నారనమాట. పదరా కాసేపు వెళ్లి బీచ్ తిరిగి వద్దాం. 2 ఫ్రెండ్స్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ కాసేపు అట్ ద బీచ్. బట్ ద బీచ్ వాస్ టూ క్రౌడెడ్. అంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇద్దరు ఫ్రెండ్స్ కాసేపు సరదాగా బీచ్‌కెళ్ళి సమయం గడుపుదామని డిసైడ్ చేశారు. అందులో ఒక ఫ్రెండ్ అన్నాడు, "భాయిజాన్ నేను రాను." ఏమన్నాడు? "భాయిజాన్ నేను రానని." ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఏ అన్నాడు బికి, "భాయిజాన్ నేను రాను. బీచ్‌లో ఎక్కువ జనాలుంటారు. తొక్కేస్తారు ఈ టైంలో. బీచ్‌కి రాను. పదరా బైక్ మీద వెళ్దాం" అని చెప్పాడు గానీ కీ తీసుకొని. కానీ వెళ్ళనంటున్నాడు. ఎందుకు? రష్ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా వెళ్దాం అనేసి ఇంకో ఫ్రెండ్ చెప్పాడనమాట. రష్ ఉంటే ఏమైంది? కాస్త జాగ్రత్తగా వెళ్దాం. ఫైనల్లీ వెళ్లారు బైక్ పట్టుకొని. బట్ దే నోటీస్డ్ రష్. చాలా రష్ అక్కడ ఉంది. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీకు కాస్పియన్ సీకి సంబంధించిన 5 ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే బోర్డరింగ్ కంట్రీస్. కాస్పియన్ సీ బోర్డరింగ్ కంట్రీస్ ఏవైతే ముఖ్యమైన 5 కంట్రీస్ ఉన్నాయో అవన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, కాసేపు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? కాస్పియన్ సీ అనేసి గుర్తుకొస్తుంది. ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడు? "భాయిజాన్ నేను రాను" అన్నాడు. భాయిజాన్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? అజర్బైజాన్. రాను అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇరాన్. అంటే కాస్పియన్ సీలో 2 బోర్డరింగ్ కంట్రీస్ మనం నేర్చుకున్నట్టే. ఏంటి? అజర్బైజాన్, ఇరాన్. జనాలు తొక్కేస్తాను నేను రానని ఇంకో ఫ్రెండ్ చెప్పాడు. జనాలు తొక్కేస్తారు. తొక్కేస్తారు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? టర్కమెనిస్తాన్ అనేసి గుర్తుకొస్తుంది. తొక్కేస్తారు టర్కమెనిస్తాన్. ఓకే. సో, అదర్ ఫ్రెండ్ సజెస్టెడ్ కాస్త జాగ్రత్తగా వెళ్దాం. కాస్త జాగ్రత్తగా వెళ్దాం. కాస్త అనగానే మీకేం గుర్తుకొస్తుంది? కజకస్తాన్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా 4 కంట్రీస్ అయిపోయాయి. అక్కడికెళ్ళి తరువాత ఏం చూసారు? రష్ చూసారు. రష్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? రష్యా అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఒక లాజిక్‌తో మీరు కోడ్ వర్డ్ అంటే మర్చిపోవచ్చు. కానీ ఈ లాజిక్ అనేది డెఫినెట్‌గా మర్చిపోలేరు. క్లియర్? నెక్స్ట్ సీకి వెళ్దాం. బ్లాక్ సీ. ట్రిక్ ఏంటి? బ్లాక్ టర్కిష్ బర్గర్ అని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ టర్కిష్ బర్గర్. బ్లాక్ అనగానే మీకు బ్లాక్ సీ అని గుర్తుకొస్తుంది. టర్కిష్ అనగానే మీకు టర్కీ. బర్గర్‌లో బితోని బల్గేరియా, యుతోని ఉక్రెయిన్, ఆర్‌తోని రష్యా, జీతోని జార్జియా. ఇక్కడ ఈ సైలెంట్. ఆర్‌తోనేమొచ్చు రొమానియా. బ్లాక్ టర్కిష్ బర్గర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే లాజిక్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే మనం రష్ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్ళిపోయారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫ్రెండ్స్, లాస్ట్ టైమ్‌లో ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! సడెన్‌గా రష్ చూసి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వారు బీచ్‌కెళ్ళడానికి రెడీ అయ్యారు. వెళ్లారు గూడా. వెళ్ళిన తర్వాత మళ్ళీ రష్ కనపడ్డది. ఆ రష్ వల్ల వచ్చిన డస్ట్ కూడా కనపడ్డది. రష్ నెక్స్ట్ బ్లాక్ డస్ట్ కూడా అక్కడ కనపడ్డది. ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఎళ్లారు కదా! సెకండ్ టైము. బీచ్‌లో కాసేపు టైం ఎంజాయ్ చేద్దామని. కాపోతే ఈసారి రష్ కూడా కనపడ్డది. బ్లాక్ డస్ట్ రష్ వల్ల వచ్చిన బ్లాక్ డస్ట్ కూడా కనపడ్డది. బ్లాక్ డస్ట్ అనగానే మీకు బ్లాక్ సీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా రష్ ఉందనగానే మీకు రష్యా అనేసి గుర్తుకొస్తుంది. దాని తర్వాత ఇద్దరి మధ్యలో డిస్కషన్ అయిందనమాట. ఎలా తిరుగుతాంరా ఈ రష్, ఈ డస్ట్‌లోని ఎలా తిరుగుతాం మనం బీచ్‌లో? ఎలా తిరుగుతాం? తిరుగుతాం అనగా రోమ్. ఇంగ్లీష్‌లో ఏమంటారు తిరగడానికి? రోమ్. రోమ్ అనగా మీకేం గుర్తుకొస్తుంది? రొమానియా. రష్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? రష్యా. బ్లాక్ డస్ట్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బ్లాక్ సీ. ఓకే. దాంతో పాటు ఈ రష్, డస్ట్‌తో పాటు
చాలా వేడిగుందనమాట. బీచ్ నడి ఒడ్డున చాలా వేడిగా ఉంది. ఉక్క పోస్తుందనమాట. ఉక్క అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఉక్రెయిన్ అనేసి గుర్తుకొస్తుంది. ఓకే. దాంతో పాటు అక్కడ చాలా వల్గరాలిటీ గూడా ఉంటుంది. బీచ్ మధ్యలో మీకు తెలిసుంటది కదా! బికినీ గట్టా వేసుకొని తిరుగుతుంటారు. చాలా వల్గరాలిటీ కనపడ్డది. వల్గారిటీ అనగానే మీకు బల్గేరియా. వల్గర్, బల్గర్. ఓకే. వల్గర్, బల్గర్ అంటే బల్గేరియా అనేసి గుర్తుకొస్తుంది. ఆ గోల పడలేక లాస్ట్‌కి వాళ్ళేం చేశారు? జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు. వెంటనే వాళ్ళు బైక్ కీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేశారు? బైక్ కీ తీసుకొని వెళ్ళిపోయారు. జ్వరం వచ్చినట్టు ఫీల్ అయింది. డస్ట్ వల్ల, రస్ట్ వల్ల, ఉక్క వల్ల వాళ్ళకి జ్వరం వచ్చినట్టుగా ఫీల్ అయింది. జ్వరం అనగానే మీకేం గుర్తుకొస్తుంది? జార్జియా. కీ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? టర్కీ. క్లియర్? కాస్పియన్ సీ. నెక్స్ట్ ఈ బ్లాక్ సీకి కోరిలేషన్ చేసి ఒక ట్రిక్ చెప్పాను. ఒక స్టోరీ లాగా మీకు 100% గుర్తుకుంటుంది. ఒకసారి, 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ రెడ్ సీ బోర్డరింగ్ కంట్రీస్ ఎన్నున్నాయి? 6 అన్నమాట. ఏంటేంటి? సుడాన్, ఈజిప్ట్, ఎరిట్రియా, ఈజిబూటి, సౌదీ అరేబియా, యెమెన్. క్లియర్? సో, ట్రిక్ ఏంటి? సిడ్ సి అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ లెటర్ అన్ని పెట్టేసి ఒక కోడ్ వర్డ్ లాగా తయారు చేసేసారు. కాకపోతే ఎలా గుర్తుంటాయి మీకు? ప్రాబ్లమ్ అవుతది. అందుకని కోరిలేషన్ మెథడ్ కూడా రెడీ చేశాను. కోరిలేషన్ మెథడ్ ఏంటది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ బ్లాక్ సీ గురించి ఆల్రెడీ ముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాను ట్రిక్. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అన్నమాట. వాళ్ళు రిటర్న్ వచ్చేసారు బైక్ కీ పట్టుకొని. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు. ఇంకోసారి ఎళ్లి ఈసారి డీజే నెక్స్ట్ బూట్లు మంచి బూట్లేసుకొని వెళ్దాం, తిరుగుదామని ప్లాన్ ఏసారన్నమాట. ఆఫ్టర్ దేర్ ప్రీవియస్ సీ ట్రిప్ ద 2 ఫ్రెండ్స్ థాట్ నౌ వి కెన్ ఈజిలీ రోమ్ విత్ డీజే అండ్ బూట్స్. డీజే పట్టుకొని, బూట్స్ వేసుకొని ఈజీగా ఈసారైనా వెళ్దామని ప్లాన్ చేశారు వేరే దగ్గరికి. సో, ఈజీలీ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఈజిప్ట్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ డీజే అండ్ బూట్స్ అనగానే మీకు డిజిబౌటి అనేసి గుర్తుకొస్తుంది. 2 కంట్రీస్ కవర్ చేసాం. ఇంకెన్నున్నాయి? 4 ఉన్నాయి. బట్ సడెన్‌లీ దే నోటీస్డ్ రెడ్ బ్లడ్. అక్కడ ఏం చూసారు? సముద్రంలోన రెడ్ బ్లడ్ కూడా చూసారన్నమాట. సడెన్‌గా రెడ్ బ్లడ్ సడెన్‌గా అనగానే మీకు సుడాన్ నుంచి గుర్తుకొస్తుంది. రెడ్ బ్లడ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇది రెడ్ సీకి సంబంధించిన ట్రిక్, బార్డరింగ్ కంట్రీస్‌కి సంబంధించిన ట్రిక్ అనేసి మీకు ఈజీగా ఎగ్జామ్‌లో మైండ్‌లో క్లిక్ అవుతుంది. ఓకే. దే సా పీపుల్ స్క్రీమింగ్. ఏటి రెడ్ బ్లడ్ ఏటని చూడగానే అక్కడ సావుగోల. జనాలు చనిపోయి ఉన్నారక్కడ. అందరూ అరుస్తున్నారనమాట. ఓకే. సావు గోల వినబడుతుంది. సావు గోల అనగానే మీకేం గుర్తుకొస్తుంది? సౌదీ అరేబియా అనేసి గుర్తుకొస్తుంది. ఓకే. అక్కడున్న అందరూ పబ్లిక్ ఏమంటున్నారు? ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటున్నారు. ఆ డెడ్ బాడీస్ చూసి ఏమంటున్నారు? ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటున్నారన్నమాట. ఆమెన్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? యెమెన్ కంట్రీ గుర్తుకొస్తుంది. సో, డీజే బూటీ అనగానే మీకు డిజెబూటీ, ఈజీ అనగానే మీకు ఈజిప్ట్, సడన్ అనగానే మీకు సుడాన్, రెడ్ బ్లడ్ అనగానే మీకు రెడ్ సీ, సావుగోల్ అనగానే మీకు సౌదీ అరేబియా, ఆమెన్ అనగానే మీకు యెమెన్ అండ్ లాస్ట్ కంట్రీ ఏంటి? ద సీయింగ్ దిస్ హారిబుల్ సీన్ బోత్ ఫ్రెండ్స్ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఎర్రెక్కిపోయారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారు? ఏట్రా బాబు ఎప్పుడొచ్చినా ఇదే గోల, ఎప్పుడు డస్ట్ ఉంటది, ఎప్పుడు బ్లడ్ ఉంటది ఈ గోలని ఎర్రెక్కిపోయారు. ఎర్రెక్కిపోయారనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఎట్రియా అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు 6 కంట్రీస్ అలాంగ్ విత్ ఏంటి? రెడ్ సీకి సంబంధించిన బోర్డరింగ్ ఈజీగా గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ డెడ్ సీ. బోర్డరింగ్ కంట్రీస్ ఏంటేంటి? జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ 3 కంట్రీస్ అన్నమాట. డెడ్ సీకి బోర్డరింగ్ కంట్రీస్ ఎన్ని? 3 జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీన్. జిప్ అని గుర్తుపెట్టుకోండి. జిప్. కాకపోతే డెడ్ జిప్ ఎలా గుర్తుకుంటది? దీని గురించి ఒక లాజిక్ తయారు చేశాను చూడండి. డెడ్ బాడీస్ ఎలాగో ఆళ్ళ సముద్రంలో ఉన్నాయి కదా! రెడ్ బ్లడ్‌తో. సో, ఆ బాడీస్ అన్నీ ఒక కవర్ లాగా కప్పేసి దానికి జిప్పేసేసారనమాట. స్మెల్ రాకుండా ఉండడానికి. ఇలా చూసారా? జిప్పేసేసారు. జిప్. ఓకే. జిప్పేసేసారు. ఈ బాడీకి లోన పెట్టి ఇతనేస్తున్నారు కదా! జిప్. అలాగ జిప్పేసేసారనమాట. కవర్ అయ్యి ఉంటే స్మెల్ రాదనేసి. సో, జేతోని ఏం గుర్తుకొస్తుంది? జోర్డాన్ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత ఐతోనేంటి? ఇజ్రాయెల్ అని గుర్తుకొస్తుంది. పీతోనేంటి? పాలస్తీన్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. చనిపోయిన తర్వాత జిప్ ఏసేసారు బాడీకి. ఒక కవర్‌లో పెట్టి జిప్పేసేసారనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ బాల్టిక్ సీ. ట్రిక్ ఏంటి? రూడ్ జర్మనీ, సెల్ఫ్ ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్ కంట్రీస్ అన్ని 9 అనమాట. రూడ్ అనగా ఆర్‌యుతోని రష్యా, డీఈతోని డెన్మార్క్, జర్మనీ. జర్మనీ అనగానే మీకు జర్మనీగా కోడ్‌లో ఉంది. సెల్ అన్నారు. రూడ్ జర్మనీ సెల్. ఎస్‌తోనేంటి? స్వీడన్, ఈతోని ఎస్టోనియా, ఎల్‌తోని లాటివా, ఎల్‌తోని లిథువానియా, పోలాండ్ అండ్ ఫిన్లాండ్ ఆల్రెడీ కోడ్ వర్డ్‌లో ఉన్నాయి. ఈ విధంగా టోటల్‌గా మీరు బాల్టిక్ సీకి సంబంధించిన బోర్డరింగ్ కంట్రీస్ 9 బోర్డరింగ్ కంట్రీస్‌ని మీరు ఈజీగా ఈ కోడ్ వర్డ్‌తో గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఒక లాజిక్ చెప్తాను వినండి.
ఇక్కడ పోల్ ఉంది. ఏముంది? పోల్ ఉంది. పోల్ దగ్గర ఒక మనిషి ఏం చేస్తున్నాడు? బాల్టీలు అమ్ముతున్నాడనమాట. పోల్ దగ్గర ఏం చేస్తున్నారు? బాల్టీలు అమ్ముతున్నారు. పోల్ దగ్గర బాల్టీలు సెల్ చేస్తున్నాడు. ఓకే. పోల్ దగ్గర బాల్టీలు సెల్ చేస్తున్నాడు. ఓకే. ఫ ఒక మనిషొచ్చి ఎంతకు అమ్ముతావు అని అడిగితే రూడ్‌గా జవాబిచ్చాడు. ఎలాగిచ్చాడు జవాబు? రూడ్‌గా జవాబిచ్చి నేను అమ్మను అని చెప్పాడు. అవతలోడేమన్నాడు? ఫైన్ అన్నాడు అంతే. ఫైన్ అమ్మకపోతే యెస్ వెళ్ళిపోతాను నేను అని చెప్పాడనమాట. సో, పోల్ దగ్గర ఒక మనిషి బాల్టీలు సెల్ చేస్తుంటే ఒక మనిషి వచ్చి కొంటాను ఎంత అని అడిగితే వాడికి రూడ్‌గా జవాబిచ్చాడు. అందుకని వాడు ఫైన్ అని వెళ్ళిపోయాడు. ఈ మాత్రమే గుర్తుపెట్టుకోండి. పోల్ అనగానే మీకు పోలాండ్, ఫైన్ అనగానే మీకు ఫిన్లాండ్, రూడ్ అనగంటే ఆర్‌యుతోని రష్యా, డీతోని డెన్మార్క్, సెల్ అంటే ఆల్రెడీ మీకు 4 కంట్రీస్ నేను చెప్పాను. ఎస్‌తోని స్వీడన్, ఈతోని ఎస్టోనియా, ఎల్‌తోని లాట్వియా, ఎల్‌తోని లిథువానియా. ఈ విధంగా మీరు ఈ 9 కంట్రీస్ బార్డరింగ్ కంట్రీస్ బాల్టిక్ సీ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ అరాల్ సీ. ఏంటేంటి? ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్ అన్నమాట. 2 కంట్రీస్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అరుకు అని అరుకు. ఓకే. అరాల్, అరాల్ ఏఆర్‌తోని అరాల్ అని గుర్తుకొస్తుంది. యూతోని మీకు ఉజ్బెకిస్తాన్, ఊతోని మీకు కజకస్తాన్ అనేసి గుర్తుకొస్తుంది. అరుకు అని పెట్టుకుంటే అరాల్ సీ, అరుకు అని పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఈ 2 బార్డరింగ్ కంట్రీస్ మీకు అరాల్ సీకి సంబంధించినవని మీకు ఈజీగా గుర్తుకొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇదే లాస్ట్ ట్రిక్. లాస్ట్ ఏంటి? మెడిటేరియన్ సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 కంటినెంట్స్ ఏమో కవర్ చేసి బార్డరింగ్ కంట్రీస్‌లో కవర్ అయ్యి ఉన్నాయి. యూరోప్, ఏసియా అండ్ ఆఫ్రికా. యూరోప్‌లో టోటల్‌గా 11 కంట్రీస్, ఏసియాలో టోటల్ 5, ఆఫ్రికాలో టోటల్ 5 అండ్ ట్రాన్స్ కాంటినెంటల్ మెడిటరేనియన్ కంట్రీ ఏసియా ప్లస్ యూరోప్ కలిపి ఒకే ఒక కంట్రీ ఉంది. ఏంటి? టర్కీ. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం యూరోపియన్ కంట్రీస్ టోటల్ ఏమైనా ఉన్నాయి కదా! ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం డిస్కస్ చేద్దాం. ట్రిక్ సమ్ ఫ్రెండ్లీ మంకీస్ ఇన్ యూరోప్ సీ క్రొకోడైల్స్ బిగ్ మాన్స్టర్ అటాక్ గ్రీస్ అండ్ మాల్టా. సమ్ ఫ్రెండ్లీ మంకీస్ చూడండి మంకీస్ ఉన్నాయి కదా! సమ్ ఫ్రెండ్లీ మంకీస్ ఉన్నాయి కదా! ఏం చేశాయి యూరోప్‌లో? సమ్ ఫ్రెండ్లీ మంకీస్ యూరోప్‌లో ఏం చేశాయి? క్రొకోడైల్‌ని చూసాయి. ఇక్కడ చూసారా క్రొకోడైల్ ఉందన్నమాట. క్రొకోడైల్‌ని చూసాయి. ఈ లోపట ఏమైంది? బిగ్ మాన్స్టర్ ఏమంచో అటాక్ చేసేసాయి. దేనికి అటాక్ చేసాయి? గ్రీస్‌కి అండ్ మాల్టాకి ఏమంచో అటాక్ చేసాయి. బిగ్ మాన్స్టర్ అటాక్డ్ గ్రీస్ అండ్ మాల్టా. సమ్ ఫ్రెండ్లీ మంకీస్ ఇన్ యూరోప్ సీ క్రొకోడైల్స్ బిగ్ మాన్స్టర్ attacked Greece and Malta. Some friendly monkeys, sea crocodiles, big monster attacked గ్రీస్ అండ్ మాల్టా అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే సెంటెన్స్ నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాను. సమ్ ఫ్రెండ్లీ మంకీస్ ఇన్ యూరోప్ సీ క్రొకోడైల్స్ బిగ్ మాన్స్టర్ అటాక్ గ్రీస్ అండ్ మాల్టా అని గుర్తుపెట్టుకోవాలి. సమ్ అనగా మీకు ఇక్కడ స్పెయిన్ అని గుర్తుకొస్తుంది. ఫ్రెండ్లీతో ఫ్రాన్స్, మంకీస్ అనగానే మీకు మొనాకో, ఇన్ అనగానే మీకు ఇటాలీ, యూరోప్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? యూరోప్ మెడిటరేనియన్ సీ కంటినెంట్‌కి సంబంధించిన కంట్రీస్ అనేసి గుర్తుకొస్తుంది. అందుకని యూరోప్ పెట్టాను. సీ అనగానే మీకు స్లోవేనియా, క్రొకోడైల్స్ అనగానే మీకు క్రోటియా, బిగ్ అనగానే మీకు బోస్నియా అండ్ హెర్జగోవినా అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ క్రొకోడైల్ అనగానే మీకు క్రోటియా, బిగ్ మాన్స్టర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? బిగ్ అనగానే మీకు బోస్నియా అండ్ హెర్జగోవినా అండ్ మాన్స్టర్ అనగానే మీకు మొంటెగ్రో అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ అటాక్ అనగానే మీకు అల్బేనియా, గ్రీస్, మాల్టా. ఈ విధంగా టోటల్ 11 కంట్రీస్ మీరు చిన్న సెంటెన్స్ అండ్ ఈ పేజ్‌తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పీడీఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, వాట్సాప్ ఛానెల్‌లో గాని పెడతాను. జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏషియన్ మెడిటరేనియన్ సీకి సంబంధించిన 5 బార్డరింగ్ కంట్రీస్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. ట్రిక్ ఏంటి? ద స్మాల్ క్యాట్ ఇక్కడ క్యాట్ కనబడుతుంది కదా! స్మాల్ క్యాట్ లవ్స్ ఐస్. ఐస్‌కి ఏమంచో ప్రేమిస్తుంది. ఇన్ ఏషియన్ మెడ్ సీ. ఇక ఏంటిది? ఏషియన్ మెడ్ సీ అన్నమాట. ఒక స్మాల్ క్యాట్ లవ్స్ ఐస్ ఇన్ ఏషియన్ మెడ్ సీ. వెరీ వెరీ ఈజీ అండ్ ఫన్నీ ట్రిక్ ఫ్రెండ్స్. ద అనగానే మీకు టర్కీ, స్మాల్ అనగానే మీకు సిరియా, క్యాట్‌తో సిప్రస్, లవ్స్‌తో లెబనాన్, ఐస్‌తో ఇజ్రాయెల్, ఇన్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఏషియన్ మెడ్ సీ. ఏషియన్ మెడ్ సీ అంటే ఏసియా. ఐస్‌తోని మీకు ఇజ్రాయెల్ అండ్ ఇన్ ఏషియన్ మెడ్ సీ ఎందుకు పెట్టానంటే ఇది ఏషియన్ మెడ్ సీ బార్డరింగ్ కంట్రీకి సంబంధించిన ట్రిక్ అని మీకు ఈజీగా గుర్తుకొస్తుంది. ఏషియన్ మెడిటరేనియన్ సీ. ఇది జస్ట్ కోడ్ వర్డ్ కాదు. ఇది మీకు ట్రిక్ గుర్తుకు రావాలి. దీనికి సంబంధించిన ఈ ట్రిక్ ఇదే అనేసి గుర్తుకొస్తుంది. మీకేం గుర్తు రావాలి? స్మాల్ క్యాట్ అని గుర్తు రావాలి. ఐస్ పట్టుకోండి.
ప్రేమిస్తుంది. లవ్ ద స్మాల్ క్యాట్ హౌస్ ఐస్ ఇన్ ఏషియన్ మెడ్ సీ. 2, 3 సార్లు చెప్పండి. ద స్మాల్ క్యాట్ లవ్స్ ఐస్ ఇన్ ఏషియన్ మెడ్ సీ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా గుర్తుకుంటుంది. ఓకే. లాస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్రికన్ మెడిటేరియన్ కంట్రీస్ బోర్డరింగ్ కంట్రీస్ ఎన్ని టోటల్‌గా 5 ఏంటంటే ఈజిప్ట్, లిబియా, తునిసియా, అల్జీరియా, మొరక్కో 5 కంట్రీస్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మోర్ ఆఫ్రికన్ టేల్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాగా? మోర్ ఆఫ్రికన్ టేల్. మోర్ అనగానే మీకు మొరక్కో అని గుర్తుకొస్తుంది. ఆఫ్రికన్ అంటే మీకు ఆఫ్రికన్ మెడిటేరియన్ సీకి సంబంధించిన బోర్డరింగ్ కంట్రీస్ అని మీకు గుర్తుకొస్తుంది. టేల్ టీఏఎల్ఈ టీతోని ఏం గుర్తుకొస్తుంది? తునిసియా. ఏతోని ఏం గుర్తుకొస్తుంది? అల్జీరియా. ఎల్‌తోని ఏం గుర్తుకొస్తుంది? లిబియా. నెక్స్ట్ ఈతోని ఏం గుర్తుకొస్తుంది? ఈజిప్ట్ అని గుర్తుకొస్తుంది. లేదంటే ఒక లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ మెడిటేరియన్ ఎలా తీసుకున్నాం? ఆఫ్రికాలో మార్నింగ్ లెగమంటే ఎవరు లెగరు. అంత ఈజీ కాదు. ఆఫ్రికాలో మార్నింగ్ లెగమంటే ఎవ్వరు లెగరు. అంత ఈజీ కాదు. అలుగుతారు. లేపితే ఏం చేస్తారు? అలుగుతారు. మొరపెట్టుకుంటారు. లెగను లెగను అంటారు. లెగవయ్యా అన్నా లెగరు. ఆఫ్రికాలో మార్నింగ్ ఎవరికైనా లేపడం ఈజీ కాదు. అలుగుతారు, మొరపెట్టుకుంటారు. లాస్ట్‌కి లెగరని ఏం చేస్తారు వాళ్ళకి? తంతారు. తన్ని లేపుతారు. ఆఫ్రికాలో మార్నింగ్ లేపడం, నిద్ర నుంచి లేపడం అంత ఈజీ కాదు. అలుగుతారు, మొరపెట్టుకుంటారు. అందుకని తన్ని లేపుతారు. ఓకే. ఇంతే గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికాలో మార్నింగ్ అనగానే మీకు ఆఫ్రికన్ మెడిటేరియన్ సీ బోర్డరింగ్ కంట్రీస్ గురించి ట్రిక్ అని మీకు గుర్తుకొస్తుంది. మార్నింగ్ లేవని చెప్తే లెగరు. లేవు అనగానే మీకు లిబియా అని గుర్తుకొస్తుంది. లెగడం అంత ఈజీ కాదు అనగానే మీకు ఈజిప్ట్. నెక్స్ట్ అలుగుతారని చెప్పాను అల్జీరియా. మొరపెట్టుకుంటారని చెప్పాను మొరక్కో. లాస్ట్ ఏం చేస్తారు? తన్ని లేపుతారు. తన్ని లేపుతారు అనగానే మీకు టునీసియా. ఈ విధంగా మీరు ఈజీగా లాజిక్‌తో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నా విధంగా అకార్డింగ్ టు మీ లాజిక్స్ అయితే మీకు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. రివిజన్ మంత్లీ వన్స్, 2 మంత్స్‌కి ఒకసారి మీరు చూసుకోవాలి. ట్రిక్ కూడా బెటరే. మీకు కోడ్ వర్డ్స్ కూడా నైస్. మంచివే పెట్టాను నేను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.